మనమందరం చేసే అతి పెద్ద మిస్టేక్‌ని మనం తెలుసుకుంటే, మన లైఫ్ యొక్క పర్పసే మారిపోద్ది ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ వినడానికి మీరు పక్కా రెడీగా ఉండరని నాకు తెలుసు. ఎందుకంటే థిస్ కాన్సెప్ట్ విల్ చేంజ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. పదండి ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు మనమందరం చేసే ఒక మిస్టేక్ గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. నేనిప్పుడు మీతో స్ట్రెయిట్‌గా మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీరు ఒక 5 ఇయర్స్ కిడ్ లాగా బిహేవ్ చేసుకోండి. అంటే మీరు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ మైండ్ సెట్‌కుంటారో ఆ మైండ్ సెట్‌కి ఒకసారి ఎళ్ళండి. సో, మీరు ఒక 5 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు చేసే పనులుంటాయి చూడండి. అవి చాలా యూనిక్‌గా ఉంటాయి. గమనించండి. మనందరం ఒక 5-10 ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు స్కూల్ నుంచి అప్పుడే స్కూల్‌కి కొత్తగా వెళ్తుంటాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఐదర్ డ్రాయింగ్ చేస్తాం. లేకపోతే బాగా పాడుతుంటాం. పాటలు వింటుంటాం. కొన్ని వస్తువుల్ని విరగొట్టి మళ్ళా అతికిస్తుంటాం. టేబుల్స్ పైన, డ్రమ్స్ పైన ఎక్కడ దొరికితే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటాం. మంచి సాంగ్ వినిపించిందంటే డాన్స్ చేస్తాం. మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్‌ని, మన ఫ్రెండ్స్‌ని, మన రిలేటివ్స్‌ని బాగా క్వెషన్‌లడిగి సావగొడతాం. ప్రతి దాని గురించి క్వెషన్స్ అడుగుతాం. సో, మనమందరం ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీని చిన్నప్పుడు తెలియకుండా చేస్తుంటాం. రైట్. సీరియస్‌గా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతమంది ఆ యాక్టివిటీస్‌ని స్టిల్ జేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ జేసుకోండి. ఎంతమంది సీరియస్‌గా మనం చిన్నప్పుడు చేసిన యాక్టివిటీస్‌ని అదే అబ్సెషన్‌తో కంటిన్యూ చేస్తున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ ఏసుకోండి. ఇక్కడ నాకు అర్థమైందేంటంటే, ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే గొప్ప అద్భుతాలు, వండర్స్ క్రియేట్ జేస్తారు. అద్భుతాలు క్రియేట్ జేయడం, వండర్స్ క్రియేట్ జేయడం అందరి వల్ల అవ్వట్లేదు. ఓన్లీ కొంతమంది మాత్రమే చేయగలుగుతున్నారు. ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టోరీ మనం జూసుకుంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఏదైతే పని వాళ్ళు బాగా క్యూరియాసిటీతోనుంటారో, అదే పనిని వాళ్ళు 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా అదే పని కంటిన్యూ చేస్తుంటారు. అండ్ వాళ్ళే చాలా వరకు వండర్స్ చేస్తుంటారు. యూ స్టడీ అబౌట్ ఎనీ పర్సన్ హూ డిడ్ వండర్స్. ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ పీపుల్ అందరి యొక్క బయోడేటాస్ చూసుకోండి. వాళ్ళు చిన్నప్పుడు ఏదో కొన్ని విషయాలతో అబ్సెషన్‌లో ఉంటారు బాగా. లెట్స్ సే క్రిస్టియానో రొనాల్డో తీసుకోండి. రొనాల్డో ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడేవాడు. ఇప్పుడు ఫుట్‌బాల్‌లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆయన. మైక్ టైసన్ తీసుకోండి. చిన్నప్పటి నుంచి బాక్సింగ్, ఫైటింగ్ చేసేవాడు. లైక్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఏజ్ నుంచి. అదే అబ్సెషన్‌ని కంటిన్యూ చేయడం వల్ల ప్రపంచంలో చాలా గొప్పవాడైపోయాడు. ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసాడు రింగ్ లోపట. ఎలాన్ మస్క్ చూడండి చిన్నప్పుడు వాళ్ళ డ్యాడీ ఇచ్చిన శాటిలైట్స్ బొమ్మలతో ఆడుకునేవాడు. ఇప్పుడు శాటిలైట్స్‌ని మార్స్ మీద పెట్టాలన్న గోల్ ఉంది. సో, గమనిస్తే మనకి చిన్నప్పుడుండే అబ్సెషన్స్‌ని మనం పెరుగుతున్న కొద్దీ దాన్ని మనం మర్చిపోతుంటాం ఫ్రెండ్స్. ఆ మర్చిపోవడం వల్లే మన ట్రూ పర్పస్ అనేది చేంజ్ అయిపోతది. ఆ చిన్న వయసులో నీ మైండ్‌లో ఎవరొచ్చి చెప్తారు నువ్వు సింగింగ్ చేయి, డాన్సింగ్ చేయి అని ఎవరు చెప్పరు. అది మన ఇన్‌స్టింక్ట్స్. అది మన డీఎన్ఏ. అది మన బ్రెయిన్ మనకి ఒక డైరెక్షన్ చూపిస్తుంటది ఆ చిన్న ఏజ్‌లో. బట్ ఎప్పుడైతే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ సొసైటీకి భయపడి, మార్క్స్ తెచ్చుకోవాలి, గ్రేడ్స్ తెచ్చుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, వేరే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనము క్లియర్ జేయాలని మన అబ్సెషన్‌ని మెల్లిమెల్లిగా మనం వదిలేస్తాం. సో, ఎప్పుడైతే మన అబ్సెషన్‌ని మనం మెల్లిమెల్లిగా వదిలేస్తామో, మనం చేసే వేరే యాక్టివిటీస్ పైన మనం 100% ఇవ్వడం మానేస్తాం. ఎందుకంటే యూ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద యాక్టివిటీ దట్ యూ డూయింగ్. చిన్నప్పుడు పిల్లలు చూడండి ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు, ఏదైనా ఆడుకునేటప్పుడు 100% కనెక్ట్ అయితారు దాంతోని. లైక్ వాళ్ళు చేసే దానిపై 1000% ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ కనెక్టివిటీతో చేస్తారు. ఇప్పుడు ఎంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంతమంది జనాలు వాళ్ళు చేసే పనితో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. వెరీ ఫ్యూ పీపుల్. వాళ్ళకి చేయాలని ఇష్టం లేదు. బట్ దే టుక్ ఎ డెసిషన్. వాళ్ళొక రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్‌కి తప్పదు. ఇప్పుడు పని చేయాలి, బతకాలి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చెప్పాల్సుకుందేంటంటే, ఇప్పుడు మీరెళ్లి జాబ్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ ఓకే, ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్ విత్ దట్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఓకే, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ డోంట్ హావ్ ఎనీ పర్పస్, నీ లైఫ్‌కి ఏ పర్పస్ లేదు అని నువ్వు గనుక ఫీల్ అవుతున్నావంటే, ఒక్కసారి నువ్వు ఒక 5 సంవత్సరాల పిల్లోడిలాగా ఊహించుకొని, అప్పుడు నువ్వు ఏమేం పనులు చేసినావో, యాక్టివిటీస్ చేసినావో లిస్ట్ ఔట్ చెయ్యి. అక్కడనే నీ పర్పస్ ఉంటది. పోయి వెతుక్కో. సొసైటీ క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్‌లో మన అబ్సెషన్స్‌ని, మన పర్పస్‌ని మనం మర్చిపోయి చాలా డిస్‌కనెక్టెడ్‌గా బతుకుతున్నాం. సో, ఎప్పుడైతే మనిషి చాలా డిస్‌కనెక్టెడ్‌గా ఉంటాడో యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇక మెల్లిమెల్లిగా ముదిరితే సూసైడల్ థాట్స్ ఒస్తాయి. ఇప్పుడు చూడండి 20 ఇయర్స్, 15 ఇయర్స్ పిల్లలకి డిప్రెషన్ ఒస్తుంది. యాంగ్జైటీ ఒస్తుంది. ఏడీహెచ్‌డీ అంటాం. అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ చిన్న పిల్లలకి డిసార్డర్స్ ఎందుకొస్తున్నాయంటే, ఆ చిన్న వయసులో వాళ్ళకి ఇష్టం లేని పనిని పేరెంట్స్ గాని, సొసైటీ గాని ఫోర్స్ చేస్తుంది. సో, దే ఫీల్ సో డిస్కనెక్టెడ్. వాళ్ళకి బుక్ ముందు పెడితే అసలు చదవాలని ఇష్టం ఉండదు. తప్పదు, చదవాల్సిందే అనేసరికి వాడికి నచ్చని పనిని రోజు చేయడం వల్ల వాడు డిస్కనెక్ట్ అవుతున్నాడు. వాడి పర్పస్ నుంచి, వాడి అబ్సెషన్ నుంచి. సో, దానివల్ల చాలా మంది యూత్ చిన్న వయసులో అంటే 10, 15 ఇయర్స్ వచ్చేవరకి ఆ డిస్కనెక్షన్ పెరిగిపోయి వాళ్ళ పైన వాళ్ళకి హేట్. రీసెంట్‌గా చూడండి ఎవరో మేబీ ఏదో ఇంజినీరింగ్ కాలేజ్‌లో సూసైడ్ చేసుకుండంట.
సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? ఎందుకంటే ఆయన మైండ్ చెప్పే పని వేరు, ఆయన చేసే పని వేరు. సో, ఆ మైండ్‌కి, ఆ యాక్టివిటీకి డిస్‌కనెక్షన్ రావడం వల్ల దే స్టార్టెడ్ హేటింగ్ దెమ్‌సెల్ఫ్. వాళ్ళ జీవితం పైన వాళ్ళకే విరక్తొస్తుంది. సో, ఫ్రెండ్స్ అందుకని అర్థం చేసుకోండి. మీ లైఫ్‌లో మీకు పర్పస్, క్లారిటీ ఉంది అంటే యూ డోంట్ నీడ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు అవసరమే లేదు. ఒకవేళ పర్పస్ లేదు, క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ డైరెక్షన్‌కి వెళ్ళాలో తెలియట్లేదు అన్నప్పుడు ఒక్కసారి మీ చైల్డ్‌హుడ్ అబ్సెషన్‌ని చూడండి అండ్ దాన్ని మళ్ళీ పిక్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. లైఫ్‌లో మజా వస్తది. చేసే పనిలో మజా ఉంటది. నువ్వు చాలా కనెక్ట్ అయితావు. సో, నువ్వు దాంట్లో వండర్స్ క్రియేట్ చేయగలుగుతావు. ఇఫ్ యూ ఫీల్స్ యూ ఆర్ స్టక్ దెన్ ఫైండ్ ఔట్ యువర్ అబ్సెషన్ విచ్ ఈస్ చైల్డ్‌హుడ్ అబ్సెషన్ అండ్ మేక్ వండర్స్ మై ఫ్రెండ్స్. చైనాలో, అమెరికాలో, జపాన్‌లో యూత్ ఎందుకు ఇంత బాగా షార్ప్‌గా అవుతున్నారంటే, ఆ కంట్రీస్ వాడి చిన్నప్పుడు వాడి ప్యాషన్ ఏంటి, వాడి అబ్సెషన్ ఏంటో తెలుసుకొని, దానికి అనుగుణంగానే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో పెట్టడం వల్ల వాడు 20 ఇయర్స్ వచ్చేసరికి ఏదో ఒక వండర్ క్రియేట్ చేస్తుండు. 20, 25 ఇయర్స్ వచ్చే వరకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ అయ్యేంత డబ్బు, పేరు సంపాదించుకోగలుగుతున్నారు అదర్ కంట్రీస్‌లో. సో, మన కంట్రీలో 25 ఇయర్స్ వచ్చినా కూడా స్టిల్ ఏం చేయాలో క్లారిటీ లేని యూత్ ఎంతో మంది ఉంది ఫ్రెండ్స్. బికాస్ దే ఆర్ సో డిస్‌కనెక్టెడ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే వాళ్ళు స్టక్ అయ్యి లైఫ్‌లో యాంక్సైటీ, డిప్రెషన్ నుండి లైఫ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా ఇంట్రోవర్ట్స్ లాగా బిహేవ్ చేసే వాళ్ళకి ఈ వీడియో పంపండి. మేబీ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతది కావచ్చు. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. అండ్ మీరు చిన్నప్పుడు ఆ చేసిన అబ్సెషన్ అనేది ఏదో టైమ్ పాస్‌కి కాదు. ఇట్ ఈస్ ఫర్ ఎ రీజన్ మై ఫ్రెండ్స్. ఆ రీజన్ ఏంటో ఫైండ్ ఔట్ చేయండి. ఆ అబ్సెషన్‌ని మళ్ళీ పట్టుకొని దాన్ని వెంటాడండి. వండర్స్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. అదే విధంగా మీరు డిసిప్లిన్ గురించి ఇబ్బంది పడుతున్నారు. అసలు డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపించే వీడియోని చూడండి. వండర్‌ఫుల్ వీడియో. చాలా బావుంటది. జస్ట్ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయండి. యూ విల్ హావ్ ఎ న్యూ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ డిసిప్లిన్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.